ఆయన కంటకు నీళ్లు పెట్టుకొని ఇప్పటికి కూడా ఈ భారతదేశంలో ఒక పక్క స్వతంత్రం అడుగుతున్నారు, ఒక పక్కన ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక జాతి నిర్వీర్యమైపోయింది, అంతరార్థానికి గురి అయిపోయారు, ఊరికి పెట్టారు, తింటానికి తిండి లేదు, ఆడటానికి నీళ్లు లేవు. ఇటువంటి భారతదేశం గురించి ప్రపంచం ముందు అన్ని అబద్ధాలే చెబుతున్నారు వీళ్ళని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 7 సార్లు ఏడ్చినటువంటి సందర్భం మన పుస్తకాలు చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియమైన మిత్రులారా, మనందరూ ఆయన ఒక కులానికి కాదు, ఆయన వాటిజే సూత్ర అనేటువంటి దాంట్లో సూత్రులు అంటే ఎవరు అని చెప్పినట్లు కూడా ఆయన ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా, జగన్ ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఇంకొక ప్రధాని అయినా ఆయన ఇచ్చినటువంటి సూత్రులకు ఇచ్చినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో సూత్రులు కూడా ఈ జాతి సూత్రులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ భారతదేశంలో మనుషులు అని చెప్పి ఓటు ఇస్తేనే ఈరోజు సూత్రులు కూడా రాజ్యానికి అనంతరం రిజర్వేషన్లో ఎస్సీలు వచ్చారు, ఎస్టీలు వచ్చారు, సూత్రులు అంబేద్కర్ ఇచ్చినటువంటి దాని ద్వారా వాళ్ళు వచ్చారు. మీకు ఓబీసీ సర్టిఫికెట్, ఓసీల్లో ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ గా ఉన్నటువంటి వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ ఇస్తే ఈరోజు ఓబీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు. ఈ హక్కులన్నీ ఎవరిచ్చారు? భారతదేశానికి ఎస్సీలకే కాదని హక్కు ఇచ్చింది, ఎస్టీలకే కాదని హక్కు ఇచ్చింది, అన్ని కులాలకు జీవించే హక్కు ఇచ్చాడు, అన్ని కులాలకి హక్కు కల్పించాడు. ప్రెసిడెంట్ గారు 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ సభను ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ, అంబేద్కర్ యూత్ వారికి, పట్టణ ప్రముఖులకు నాకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మనందరం ప్రతి సంవత్సరం చెప్పుకునే విషయం ఏంటంటే, మరి భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే మరి దానిలో కూలంకషంగా మరి ఆయన అమలుపరిచినటువంటి విధానాలన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మేలు జరిగే కార్యక్రమాల్ని, స్త్రీలకు మేలు జరిగే కార్యక్రమాల్ని ఆయన పొందుపరిచారంటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే మరి ఏ ఒక్క ప్రభుత్వం కూడా మరి రాజ్యాంగాన్ని అనుసరించి నడుస్తున్నటువంటి విధానాన్ని అయితే మనం చూడటం లేదు. ముఖ్యంగా మరి పేద బడుగు బలహీన వర్గాలకు ఏమాత్రం న్యాయం జరగట్లేదని చెప్పి బహిరంగంగా చెప్పడంలో సందేహం లేదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్లయితే ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి వక్తుగోడ ఆస్తుల్ని మరి నిర్వీర్యం చేసే విధానంగా వాటిని స్వాధీనం చేసుకొని మరి వాటి లాభాలను మరి వారి యొక్క మరి పేద బడుగు బలహీన వర్గాలకి పంచే విధంగా లేకుండా మరి ప్రభుత్వమే స్వాధీనం చేసుకునే విధంగా చేసిన బిల్లును మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖండిస్తూ ఉంది. అలాగే పొన్నూరు పట్టణానికి సంబంధించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేమంతా కూడా మరి దీన్ని ఖండిస్తూ ఉన్నామని చెప్పి మరి ఆ వక్తుబోటు ఆస్తులన్నీ కూడా మరి ముస్లిం సోదరుల యొక్క అధీనంలో ఉండాలని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలాగా చట్టాలను తయారు చేయాలని చెప్పి మరి ఏదైతే రాజ్యాంగంలో మరి వారు బిల్లుని ఆమోదించారో మరి దాన్ని క్యాన్సిల్ చేసి మరి ఆస్తులన్నింటినీ కూడా మరి ముస్లిం సోదరులకు అప్పచెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఈరోజు అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ చూసినా కూడా మనం స్థాపిస్తూనే ఉన్నాం, ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. మరి దాన్ని యొక్క కేంద్రం ఏంటంటే, ఒక ఆశయం ఏంటంటే అందరూ ఒక మాట మీద ఉండి ఐకమత్యంగా ముందుకు సాగాలని, మన మీద జరుగుతున్నటువంటి దాడుల్ని కానీ లేకపోతే అన్యాయాన్ని కానీ ఎదిరించే పక్షంగా అందరూ ఏకపక్షంగా ఒక నిర్ణయంతోనే ముందుకు సాగాలని చెప్పి పిలుపునిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.